ఢిల్లీపై సీఎం రేవంత్ రెడ్డి దండయాత్ర కొనసాగుతుంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ముచ్చటగా 30వసారి హస్తినకు బయలుదేరుతున్నారు. 14 నెలలుగా విఫలమవుతున్న రేవంత్ ఈసారి కొత్త ఎత్తుగడతో విమానం ఎక్కుతున్నారని టాక్. అదే రీతిగా ఆయన వైరీ వర్గం కూడా ప్రయత్నాలు చేస్తుందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. ఎప్పటిలాగే ముఖ్యమంత్రి ప్లాన్లు బుమేరాంగ్ అవ్వడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పట్టువదలని సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీకి వెళ్తున్నాడు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ లక్ష్యంగా ముచ్చటగా 30వసారి హస్తినపై దండయాత్ర చేస్తున్నాడు. అధికార పీఠమెక్కి ఏడాది గడిచినా అధిష్టానం పెద్దలను ఒప్పించి తాననుకున్నది సాధించడంలో రేవంత్ వరుసగా విఫలమవుతారన్నది అపప్రద. మరోవైపు హైకమాండ్ ను ప్రసన్నం చేసుకుని అక్కడ సీఎం పప్పులు ఉడకకుండా చేయటంలో వైరి వర్గీయులు ప్రతిసారి విఫలమవుతారన్నది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలో ఏమో మాకైతే నమ్మకం లేదనే ఆశావహుల నిష్ఠూరాల నడుమ రేవంత్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపగల ఆ పదవుల పందేరం ఓ కొలిక్కి వచ్చేనా? సీఎం కనీసం ఈసారైనా ఆ కార్యాన్ని సాధించేనా అన్నది ఉత్కంఠంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఎలాగైనా మంత్రివర్గంలో కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలన్నది సీఎం రేవంత్ పట్టుదల. అందుకే అధిష్టానం క్లియరెన్స్ కోసం మళ్ళోసారి ఆయన ఢిల్లీ పయనమవుతున్నారు. పనిలో పనిగా కొన్ని కార్పొరేషన్లలో నామినేటెడ్ పదవులు సైతం భర్తీ చేయాలన్నది ముఖ్యమంత్రి వ్యూహం. లోకల్ బాడీ ఎలక్షన్స్ టార్గెట్ గా తన వాణిని ఢిల్లీ పెద్దలకు వినిపిస్తే కొంత రంగు బయటపడొచ్చన్నది రేవంత్ రెడ్డి అంతరంగం. నాయకులతో పాటు పార్టీ కేడర్ కూడా ఎన్నికల కోసం ఉత్సాహంగా పనిచేయాలంటే పదవుల పందారం తప్పదన్నది సీఎం మనోగతం. ఇదే సమయంలో అధిష్టానం దగ్గర రేవంత్ పాచిక ఎట్టి పరిస్థితుల్లో పారనీయవద్దన్నది ఆయన వైరివర్గీయుల ఎత్తుగడ. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి సొంత పార్టీ నేతలే అక్కడ అడ్డంకులు సృష్టిస్తున్న పరిస్థితి. గద్దెనెక్కి 14 నెలలు గడుస్తున్నా మంత్రివర్గ విస్తరణకు, ఇతర పదవుల భర్తీకి హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడానికి కొందరు సీనియర్ నేతలే కారణమన్న కాంగ్రెస్ లో ఓపెన్ సీక్రెట్. కాంగ్రెస్ సర్కార్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై సర్వత్రా ఉత్కంఠ పరిస్థితి నెలకొని ఉంది. కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన కొందరు ఆశావహులను నిస్సత్తువ ఆవహించింది. కాలం గడుస్తున్న కొద్దీ ఇప్పట్లో కేబినెట్ విస్తరణ ఉంటుందన్న నమ్మకం ఎమ్మెల్యేలో నీరుగారిపోతోంది. మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న వాళ్లు రోజురోజుకు ఢీలా పడిపోతున్నారు. విస్తరణపై ఆశ ఏనాడో చచ్చిపోయింది. ఇప్పట్లో ఆ అవకాశం లేదని అసెంబ్లీ లాబీల్లో ఒక సీనియర్ ఎమ్మెల్యే అనడం గమనార్హం. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈయన హోంమంత్రిత్వ శాఖను ఆశిస్తున్నారు. అటు జిల్లాలో జరిగే సమీక్షా సమావేశాల్లో సైతం షాడో మినిస్టర్ గా పాల్గొంటున్నారు. ఇక ఉత్తర తెలంగాణకు చెందిన మరో సీనియర్ ఆస్పిరెంట్ అయితే అధిష్టానానికి అత్యంత సన్నిహితునిగా పేరున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశాడు. అదే సమయంలో ఆయన తన పక్కనే కూర్చున్న పూర్వ వరంగల్ జిల్లాకు చెందిన ఒక గిరిజన ఎమ్మెల్యే కూడా మంత్రి పదవికి అన్ని రకాల అర్హుడని వ్యాఖ్యానించారు. అయితే కేబినెట్ ఎక్స్పాన్షన్ కు హైకమాండ్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో తనకు తెలియదని మంత్రి వెల్లడించారు. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలను పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకే హడావిడిగా ఒకరోజు అసెంబ్లీ నిర్వహించి కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను హుటాహుటిన చర్చకు పెట్టింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ ఒక తీర్మానాన్ని చేసి దాన్ని కేంద్రానికి పంపింది. బీసీలకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం సభలో అనడం, లోకల్ బాడీ ఎలక్షన్లలో లబ్ధి పొందాలన్న రహస్య ఎజెండాలో భాగమేనన్న విమర్శలు వస్తున్నాయి. అందుకే ఉన్నపళంగా ఈ తంతును టేకప్ చేశారని, ఇందులో సాధించిన విజయాన్ని ఢిల్లీ పెద్దలకు చూపించి పదవుల పందేరానికి అనుమతి పొందాలన్నది రేవంత్ స్కెచ్ అన్న వాదనలు కాంగ్రెస్ లో బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ రెండు ఎత్తుగడలు బూమరాంగ్ అవడం ఖాయమని విశ్లేషకులు హస్తం శ్రేణుల అంచనా.